నియమం ఉంటుంది. ఏదైనా పని యజమాని సేవకునికి అప్పచెప్పినప్పుడు మొదట పొగడకూడదు. మొట్టమొదట పని అప్పచెప్పి పని జరుగుతున్నప్పుడు కానీ పని మధ్యలో కానీ సేవకుని పొగడకూడదు. పొగడ్తతో మనిషి భ్రష్టు పెట్టిపోతాడు, చెడిపోతాడు. దీని వెనక ఇంకొక గొప్ప పని చేసేవయ్యా హనుమా. శోక తప్త అయినటువంటి సీతమ్మ జాడ కనిపెట్టి నా క్షేమవార్త ఆమెకు చెప్పి ఆమె మనస్సులో ఉన్న ధైర్యమును దుఃఖమును తొలగించి మరలా సుఖమును పొందేటట్లుగా నీవు ప్రవర్తించావు హనుమా. అదే విధముగా సీతమ్మ తల్లి జాడ తెలియకపోవడం నా ప్రాణములు గుర్తుపెట్టడానికి సిద్ధపడిపోయిన స్థితిలోనికి వెళ్ళిపోయినట్టుగా దుఃఖాన్ని